చేయవలసిందిగా ప్రభుత్వంలో మీరు మనవి చేయవచ్చు. మనకున్నటువంటి అక్కరలు, బాధలు, అనారోగ్యాలు సమస్తము మన కుటుంబంలో స్తోత్రం ఆయన స్తోత్రం తండ్రి. కుటుంబంలో శాంతి కోసం, కుటుంబాల్లో సమాధానం కోసం దుష్టుడు గలిబిలి చేయించున్నాడు ప్రభా కుటుంబం. తండ్రి తండ్రి మీకు వందనాలు తండ్రి. తండ్రి మేము పాటలు పాడుకొచ్చున్నాం, ఎంతో ఆయన అర్థం ఉన్నవి మరి ప్రభా. ఆయన కార్యసాధనలో మేము ఆచరించలేదు. యేసు సాధులు ఏ సమయమైన యేసు సాధులు అంటున్నాం తండ్రి తండ్రి. నిజముగా మేము పెదవులతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, హృదయంతో మిమ్మల్ని ఆరాధించుగా ఆయన మాకు నేర్పడి క్షమించండి 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 ఆయన మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును కరుణించి కాపాడండి అయ్యా. సరిచేయండి సరిచేయండి అయ్యా. మీకు వందనాలు సరిచేయండి ప్రభా తండ్రి. ఏ కుటుంబంలో లోటు లేకుండా సమృద్ధిని సమకూర్చండి నాయన ప్రభా. ప్రతి కుటుంబంలో ఆరోగ్యము, శాంతి, సమాధానం ఉంచండి నాయన యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా సంఘంలో ఆయన ప్రతి కుటుంబంలో వారి పనిని, వారి కష్టాన్ని దుష్టుల నుండి కాపాడండి, సహాయం చేయమని మేము బ్రతుకులాడుచున్నాము. ఘనత, మహిమ, ప్రభావం గౌరవించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. అందరం బాధపడతా ఏడుస్తాము. దేవరైనా బిడ్డలు ఇంటికి చేర్చేయాలని ఏడుస్తా ఉన్నాం. మా పిన్ని అంతనే పారిశ్రమ కూడా ఫోన్ చేసి చెప్పుకోకన్నా నేను పారిశ్రమకు కూడా ఫోన్ చేసి చెప్పాను, తప్పిపోయాను. భయపడవాకన్నా మీ ఇంటికి వస్తారు లేదా భయపడవాకండి, ప్రార్థన చేస్తాను. మొన్న సండే రోజు తప్పిపోయిన పిల్లోడు మళ్ళీ శనివారానికి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబం ప్రార్థన చెట్టు తెలియజేసే చెట్టు మాత్రము మీరు కాయ తినొద్దన్నాడు దేవుడు. చూడండి మరి మీరు ఎన్ని తినండి కానీ అది ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు కాయ మాత్రం మీరు దాన్ని కోసుకోవద్దు, దాన్ని తినొద్దని చెప్పండి. తిన్న వెంటనే తినిన తర్వాత మీరు మరణించెదరు, చచ్చిపోతారు అని ముందే చెప్పారు దేవుడు. అసలు అది ఎందుకు పెట్టాలి దేవుడు అక్కడ అంటారు. అది పెట్టకపోతే ఈ లోకంలో పాపమే ఉండేది కాదు కదా, అనేది ఉండదు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ జీవవృక్ష ఫలములు పొందుకుంటారు, నిరంతరము దేవునితో జీవిస్తారు. అదే మన నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ జీవవృక్ష ఫలములు మనం భుజించాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని షరతులు దేవుడు పెట్టి ఉన్నాడు ఇక్కడ. షరతులు ఏంటంటే యూ మస్ట్ హేట్ యువర్ ఓన్ థాట్స్. నీ యొక్క ఆలోచనలను నీవు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. నీ సొంత ఆలోచనలు నీవు విడిచిపెట్టాలి. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని ఏదేదో ప్రణాళికలు చేయకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందుకని ఎక్కడున్నాడు? సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసి నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడును. హల్లెలూయా. సామెతలు 3:5 ఆయన అధికారులకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. హల్లెలూయా. చూసారా, మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. నాట్ ఆన్ ఎనీబడీ. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఆ క్రీస్తు మీదే నువ్వు ఆధారపడాలి, కానీ ఇంకెవరి మీద ఆధారపడకూడదు. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు నమ్మనప్పుడు అనేక విధాలుగా తిరిగావు, చేశావు, నీ ఇష్టం. ఒకసారి ప్రభు బాటలోకి వచ్చిన తర్వాత ప్రభు మీదే ఆధారపడాలి, కానీ ఇంకెవరి మీద ఆధారపడటానికి వీలు లేదని ప్రభు నామమున మీకు మనవి చేయుచున్నాను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఆ జీవవృక్ష ఫలమును భుజించాలంటే మనం ఏం చేయాలి? మన సొంత ఆలోచనలు మనము విడిచిపెట్టాలి. మన సొంతని మనము ఆధారము చేసుకోకూడదని ప్రభు నామమున మీకు మనవి చేయుచున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. అట్లాగే అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఉదయం అన్నం కట్టుకుంటాడు, గొర్రెలు తోలుకొని అలాగే వెళ్ళిపోతాడు. ఆయనకి ఎంతమంది అన్నం ఉన్నారు? 7 అన్నం ఉన్నారు. వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, అజాబాబులాగా ఉన్నారు. ఏమయ్య అక్షయ, నీ పిల్లలేరిగా మొదటివాడు ఇవి బాగా చదువుకున్నాడు, ఆర్మీలో బాగా పనిచేస్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు, ఇతరు కాదు. అట్లాగా రెండోవాడు వచ్చాడు, రెండో కొడుకు, ఈయన కొడుకు కాదని అంటాడు. మూడో కొడుకు వచ్చాడు, ఇతర కొడుకు కాదన్నాడు. 7 కొడుకులకి మరి దేవుని అభిషేకము రాదు. ఇంకెవరు లేరా నీకు పిల్లలంటే? ఇంకొకడు ఉన్నాడా? చిన్నోడాడు ఎక్కడ ఉన్నాడు? అడవిలో గొర్రెలు మేపుతున్నాడు. ఆయన పిలిపించమన్నాడు. అడిగి వస్తున్న వాళ్ళు అనుకుని వదిలేశారు. కానీ దేవుడికి ఎవరు కావాలి? ఇతను కావాలి. హల్లెలూయా. మరి అతను పిలిపించిన తర్వాత అవును ఇతనే అని సమయంలో అతనికి అభిషేకాన్ని చేశాడు. హల్లెలూయా. సమస్త క్రియలను చేయగలవని, అందుకో చూసారా దేవుడు ఏం చేస్తాడంటే, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. జ్ఞానం లేని మాటల చేత, యోబు గ్రంథము 42వ అధ్యాయము కొంచెం జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? ఆవాకు వివేచన లేదు. నా జీవిత చరిత్ర చెప్పినటువంటి ఈయన కాదా దేవుడు అని ఊరు మొత్తాన్ని పెట్టుకొని చూసింది. హల్లెలూయా. వీళ్ళరా జ్ఞాపకం చేసి ఇంకా మన విశ్వాసం ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకోవాలి. పరిపూర్ణంగా వేడుకుంటున్నాను. హల్లెలూయా. కనుక పిల్లలు ఎక్కడ ఉన్నాయంటే, నేను మాట్లాడబోచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, ఒక సంగతి నేను నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పు. నాకు తెలియజేయము ప్రభువా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇట్లాంటి పశ్చాత్తాపం ఉండాలి. అయ్యా నీ గురించి నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూసి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎందుకంటే నేను బ్రతికిన బ్రతుకు, నేను అడిగిన ప్రశ్నలు, నేను పెట్టిన శోధన, వీటిని బట్టి నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? అసహించుకొని నా బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాను. అది పశ్చాత్తాపం. అట్లాంటి పశ్చాత్తాపము నీకు నాకు ఉండాలని జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా. దేవుడు తెలియజేసుకోవాలి, దేవుడి గురించి నేర్చుకోవాలి, దినదినము ఎదగాలి. ఏదో ఒక ఫ్యాషన్గా బయలుదేరి వెళ్ళొస్తున్నారు సంఘానికి. నేర్చుకునేది సున్నా, వింటున్నారు కానీ ఆచరించట్లేదు, ఎవరికి కట్టట్లేదు. ఇది దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం ఉండదని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సమరయ స్త్రీ లాంటి మారు మనసు నీకు నాకు ఉండాలి. అట్లాగే యోబు లాంటి పశ్చాత్తాపము నీకు నాకు ఉండాలి. అట్లాగే జక్కయ్య లాంటి మారు మనసు నీకు నాకు ఉండాలి.